ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ప్రైవేట్ టీచర్లు కానీ ఎంత అవస్థ పడతా ఉన్నారో వాళ్ళందరి కష్టాలు త్వరలోనే తీర్తాయని చెప్పి మేము ఆశాభావంతో ఉన్నాం సోదరులారా. ఇక ఏజెన్సీ వ్యవస్థ, ఏజెన్సీ ఏడుంటుందో తెలియదు. ఆ సర్కార్ దాంట్లో పనిచేస్తాడు, సర్కార్ మనిషిగా సర్కార్ లెక్కగా. నిన్న మైబాద్ డిఈఓ ఆఫీస్లో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎవరితో మాట్లాడొద్దని వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఆ వేధింపులన్నీ ఆగిపోతాయి. అవుట్ సోర్సింగ్ విధానానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది. ఏ కాన అదనపు భారం లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డబుల్ చేస్తారు ఒకటేసారి. ఆ వెసులుబాటు ఉంది. ఆ కార్యక్రమాన్ని రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతాం సోదరులారా. ఇంకంతేకాదు, యువతకు ఉద్యోగ గ్యారంటీ అనేటువంటి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మొన్ననే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి కష్టాలు కానీ, ఆర్టీసీ కార్మికుల కష్టాలు కానీ, వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ ఒక్కరికి కూడా బాధ కలిగినా చెప్పుకోవడానికి మీ తీర్మానం అన్న ఉన్నాడు, చెప్పడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. నేను బాధ్యతతో చెప్తున్నటువంటి మాట. ఇవి చెప్పేవో నేను ఓట్లు అడుగుతా ఉన్నా, వాళ్ళ ఓటు అడిగితే ఎట్లా అడుగుతా ఉన్నారు. మన కేటీ రామారావు గారు వచ్చి అడుగురు సార్ ఓటు అడుగురి పబ్లిక్ అంటే తీర్మానం అన్న మంచోడు కాదు.